హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణ జ్యోతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటో మీకు తమిళ చూస్తే అర్థమైంది కదా అండి. ఈ రోజు అయితే చాలా మంచి టాపిక్ అన్నమాట. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కామెంట్స్ లో నాకు కొంతమంది అయితే సిస్టర్స్ అడుగుతున్నారు, స్కిన్ కేర్ గురించి అలాగే హెయిర్ గ్రోత్ గురించి ఏదైనా మంచి టిప్ ఉంటే చెప్పండి అక్క. హెయిర్ అయితే అస్సలు ఉండట్లేదు, మొత్తం హెయిర్ ఫాల్ అయిపోతుంది, బాగా కూడా స్కిన్ కూడా చాలా డల్ గా ఉంటుంది. ఇంకా ఏవైనా ఎక్కువగా ఖర్చు పెట్టే క్రీమ్స్ అవి కూడా వాడలేము, ఏదైనా హోమ్ రెమెడీ ఏదైనా చెప్పండి మంచిగా ఉండేది అని చెప్పి అనమాట. మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకే ఒక్క మంచి న్యాచురల్ ఐటమ్ తో అండి మనకి రెండు కూడా అయిపోతే స్కిన్ కేర్ అలాగే హెయిర్ గ్రోత్ రెండింటికి కూడా మనకి మంచి వీడియో అనమాట. ఇది ఒకసారి వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నేను ట్రై చేశాను, నాకు కూడా ఇది మన సబ్స్క్రైబర్ ఒకటి చెప్పారు అనమాట, ఇది యూజ్ చేయమని చెప్పి. ఇదైతే నేను వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది చెప్తున్నాను. ఇంకా వాడకుండా నేను ఏది పడితే చెప్పకూడదు కదా. అది వాడిన తర్వాత నాకు ఆ రిజల్ట్ అనేది చాలా మంచిగా అనిపించి మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ టిప్ అయితే మునగాకుతో అండి. మునగాకు అనేది మనందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుతుంది కదా. ప్రతి ఒక్కరు నాకు తెలిసి ప్రతి వీధిలో కూడా ఈ మునగ చెట్టు ఉంటుందని అనుకుంటున్నాను. మాకైతే ఎదురుగానే ఉందన్నమాట మునగ చెట్టు. నేను ఇలా తెచ్చుకుంటాను. నేను ఎప్పటికప్పుడు మునగాకుతో ఏదో ట్రై చేస్తూ ఉంటానండి. హెల్త్కి కూడా చాలా మంచిది. మునగాకుతో చేసే రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి, మీకు కావాలంటే నేను ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. ఈరోజు అయితే మనం మునగాకుతో చాలా మంచి హెయిర్ ప్యాక్ ఒకటి అలాగే ఫేస్ ప్యాక్ రెండు కూడా చూద్దాం. మునగాకుని శుభ్రంగా కడుక్కొని ఇలా మొత్తం ఆకులన్నీ కూడా తించుకుందాం అండి. చిన్న చిన్న పొలాలున్నా పర్లేదు, అది మనకి మిక్స్ అయిపోతాయి కనుక కొంచెం వాటర్ వేసి ఇదైతే మెత్తగా మనం పేస్ట్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇందులో మన ఇంట్లో ఉండే వస్తువులండి, ప్రత్యేకించి మనం ఎక్కడి నుంచో తేవాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో ఉండే వస్తువులతోనే మనం చక్కగా అయితే మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ తయారు చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎంత కావలిస్తే అంత తీసుకొని 1 స్పూన్ తేనె, కొంచెం శనగపిండి అనమాట, మనకి కన్సిస్టెన్సీ మనకి ప్యాక్లా వచ్చేటట్టు చూసుకొని ఇలా పౌడర్ అయితే మిక్స్ చేసుకోండి. శనగపిండి అయినా కలుపుకోవచ్చు, లేకపోతే బియ్యం పిండి కలుపుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైతే ఇందులో కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోండి. ఎందుకంటే స్కిన్ అనేది డ్రై అయిపోతుంది కనుక ఆయిల్ వేసుకుంటే మీకు కొంచెం మాయిశ్చరైజ్గా ఉంటుంది అనమాట. ఇలా మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని మన ఫేస్ అంతా కూడా సర్కిల్గా ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఫింగర్స్తో మనం సర్కిల్గా ఇలా రౌండ్గా మసాజ్ చేస్తున్నట్లు అప్లై చేసాం అనుకోండి, మనకి ఆ సెల్స్ అనేవి ఓపెన్ అయ్యి చక్కగా స్కిన్లోకి అబ్జర్వ్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏదైనా ప్యాక్ చేసుకున్నప్పుడు కూడా ఇలా జస్ట్ ఇలా రబ్ చేసుకుని వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచి చల్లనీటితో వాష్ చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. స్కిన్ హెల్దీగా ఈవెన్ టోన్లో రావాలి అంటే మీరు వీక్లీ ఒక 3 టైమ్స్ అయినా మనం ఈ మునగాకు ప్యాక్ ట్రై చేశారు అనుకోండి, స్కిన్ అంతా చాలా హెల్దీగా ఉంటుంది. మునగాకు ఎక్కువగా దొరకదు అనుకునే వాళ్ళు ఇలా మనం స్టోర్ చేసుకోవచ్చు, మిక్సీ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి చాలా రోజుల వరకు మనం వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మీ అందరికీ కూడా ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తాండి. ఇదైతే మాత్రం చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. హెయిర్కి మంచిగా బాగా ఊడిపోతుంది కదండి. ఈ సీజన్లో అయితే ఎక్కువగా డాండ్రఫ్ కూడా ఉంటుంది. ఈ డాండ్రఫ్ వల్ల జిట్టు అంతా ఊడిపోవడం, కిందంతా స్ప్లిట్స్ అవ్వడం, జిట్టు బాగా రఫ్ అయిపోవడం అవుతుంది కదండి. నాకు కూడా అలాగే అయిపోయింది. ఈ ప్యాక్ అయితే ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత నాకైతే కొంచెం రిజల్ట్ అయితే బాగుందనమాట. అందుకే మీకు ఇది చూపిస్తున్నాను. దీనికోసం కొబ్బరి ముక్కలు తీసుకోండి. కొబ్బరిని చక్కగా ముక్కలు చేసి మనం కొబ్బరి నుంచి పాలు తీసుకోవాలన్నమాట. మిక్సీ చేస్తాం అనుకోండి, చక్కగా మనకి కొబ్బరి పాలు తీసుకోవడం మన అందరికీ తెలుసు కదండి. నేనైతే ఈ కొబ్బరి పాలను నేను స్టెయినర్స్లో వాటిలో తీనండి, ఎందుకంటే అందులో అంతగా మనకి మొత్తం రావన్నమాట, కొంచెం ఉండిపోతుంది. అదే క్లాత్ తీసుకొని అందులో గట్టిగా పిండేసాం అనుకోండి, ఎక్కడ కూడా మనకు వేస్ట్ అవ్వకుండా చిక్కటి పాలు అయితే వస్తాయి. మీరు కూడా ఏం చేస్తారు అంటే, మీ హెయిర్ ఎక్కువగా పల్చగా ఉందనుకోండి, తక్కువ జిట్టు అనుకోండి, మరి ఎక్కువగా పల్చగా చేసుకోకండి, కొంచెం నీళ్ళు వేసి చిక్కటి పాలు తీసుకోండి. అలా చిక్కటి పాలు తీసుకోవడం వల్ల మొత్తం అందులో ఆ పాలలో ఉన్న పోషకాలన్నీ కూడా మీకు తలకి పడతాయి. ఎక్కువ పల్చగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పాలు వేస్ట్ అయిపోతాయి కదండి. మనం పల్చగా ప్యాక్ అయితే వేసుకోం కదా, మన హెయిర్కి సరిపడా వేసుకుంటాం కనుక. కొబ్బరి పాలు తీసేసాక మనకి ఇంకా ఈ కొబ్బరి ఉంటుంది కదండి, ఈ కొబ్బరిని అయితే మనం వేస్ట్ చేయవలసిన లేదు. చక్కగా కర్రీస్ అవి చేసుకుంటాం కదా, ఫ్రై కర్రీస్ కానీ గ్రేవీ కర్రీస్ కానీ వేటిలో అయినా కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇది పడేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే అలాగే చేసుకుంటాను. ఇప్పుడు కొబ్బరి పాలు తీసిన ఏం చేసినా కూడా ఇది పడేయకుండా ఇలా కర్రీస్ లో వాటిలో వాడుకుంటాను.
మునగాకు మనకు అందరికీ కూడా అందుబాటులోనే ఉంటుంది కదండి. మంచిగా మునగాకు తెచ్చుకోండి. మునగాకుని మనం తెచ్చుకొని వెంటనే ఆకులు ఈజీగా రావాలంటే ఏం చేస్తామంటే కొంచెం ఒక 3-4 గంటలు ఒక క్లాత్లో కానీ ఒక కవర్లో కానీ చుట్టు పెట్టేసాం అనుకోండి, మనకి ఈజీగా ఆకులు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. హెయిర్ అయినా ఫేస్ అయినా మంచిగా హెల్దీగా ఉండాలి అంటే పై పెట్టే ఈ ప్యాక్సే కాకుండా ఇంటర్నల్గా కూడా మనం హెల్దీగా ఉండాలండి. ఇంటర్నల్గా హెల్దీగా ఉంటేనే ఇవన్నీ కూడా మనకి రిజల్ట్ బాగా చూపిస్తాయి అనమాట. ఓన్లీ మనం పైన పెట్టేస్తే అవి కొంత మాత్రం వరకే అవి మనకి రిజల్ట్ వస్తాయి. ఇదే మునగాకుతో మంచిగా పొడి చేసుకోండి. అండ్ ఆ పొడిని మనం వంటలు చేస్తుంటాం కదా, కూరల్లో కానీ ఏమైనా పులుసులో తాలింపుల్లో ఎందులో అయినా ఆ పొడి వేసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా ఆ పొడిని కొంచెం వాటర్లో కలిపి డైలీ తీసుకోండి. ఒక 1/2 స్పూన్ చొప్పున. అలవాటు అయిన తర్వాత మనం 1 స్పూన్ వరకు తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అండి. మనకి మునగాకు పొడి వల్ల 300కు పైగా మనకి వ్యాధులను అయితే ఈ మునగాకు మనకి నయం చేస్తుందంటండి. మునగాకుతో డిఫరెంట్గా మన హెయిర్ ప్యాక్స్ అయితే వేసుకోవచ్చు. ఈ రోజు నేను చూపించేది కొబ్బరి పాలతో అండి. కొబ్బరి పాలు మనం తీసుకున్నాం కదా, మునగాకులో కొబ్బరి పాలు వేసి మనం మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేయకుండా మనం తీసిన కొబ్బరి పాలు వేసి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మంచి స్మూత్గా తయారవుతుంది. ఆ పేస్ట్లో నేను కొంచెం ఒక 2 స్పూన్ల కొబ్బరి నూనె అయితే కలిపానండి. ఇది వర్జిన్ కొబ్బరి నూనె అనమాట, ప్యూర్ కొబ్బరి నూనె. మీ దగ్గర అది లేకపోతే నార్మల్ కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు. 3 కలిపి మంచిగా మిక్స్ చేసేయండి. అది మనకి చాలా స్మూత్గా ఉంటుంది. ఆ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసేయండి. ఆయిలీ హెయిర్ అయినా పర్లేదు, హెడ్ బాత్ చేసిందైనా పర్లేదు. ఇప్పుడైతే నేను మా పాప హెయిర్కి అప్లై చేస్తానండి. మా పాప హెయిర్ అయితే చాలా బాగుండేది, కానీ ఈ మధ్య అయితే చాలా పాడైపోయిందండి. చాలా హెయిర్ ఫాల్ అయిపోయి చాలా పాడైపోయింది అనమాట. రకరకాలుగా ట్రై చేస్తున్నాను. కొన్ని అయితే బాగానే పనిచేసి అందులో ఈ మునగాకు కూడా పనిచేసిందండి. డాండ్రఫ్ అయితే బాగా తగ్గుతుంది. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మనం కొబ్బరి పాలు వేస్తాం కదా, కొబ్బరి పాలు వల్ల చాలా స్మూత్ అండ్ షైనీ అవుతుంది అనమాట హెయిర్ అంతా కూడా. ఒకేసారి రిజల్ట్ వచ్చేయమంటే వచ్చేది కదండి, ఏదైనా కూడా వెంటనే రాదు. మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలన్నమాట. వీక్లీ వన్స్ అయినా ఇలాంటివి ఏవో ఒకటి ప్యాక్స్ వేసుకుంటారు న్యాచురల్గా మనకి అయ్యేవి. ఈ ప్యాక్ అయితే మాత్రం చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ అయితే కంపల్సరీగా చేయండి. మీకు వీలైతే వారానికి 2 సార్లు చేస్తే ఇంకా మంచిది, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మునగాకుతో మరో 2 ప్యాక్స్ ట్రై చేశానండి. అది కూడా చాలా బాగుంది. మునగాకులో ఏంటంటే మనం ఇప్పుడు కొబ్బరి పాలు వేసి మిక్సీ చేశాను కదా, పెరుగు వేసి మిక్సీ చేయండి. అది కూడా చాలా బాగుంటుంది. పెరుగు కొంచెం నానబెట్టిన మెంతులు అనమాట, ఆ 3 కలిపి మిక్స్ చేసి ప్యాక్ వేసుకోండి. చాలా బాగుంటుంది అది కూడా. అలాగే అలోవెరా జెల్ అండి, కలబంద, ఫ్రెష్ కలబంద ఉంటే కలబందను కూడా గుజ్జు చేసి వేసి ఒక అరగంట సేపు మనం అలా ఉంచి తర్వాత వాష్ చేసేయండి. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ యూస్ చేస్తాం కదండి, మీరు ఏ షాంపూ అయితే ఆ షాంపూ, మైల్డ్ షాంపూ ఏదైనా తీసుకోండి. అందులో మనం గంజి, అన్నం వాచిన గంజి ఉంటుంది కదండి, గంజిలో కలిపి ఆ షాంపూ మిక్స్ చేసి మనం హెడ్ బాత్ చేసాం అనుకోండి, హెయిర్ అయితే చాలా స్మూత్గా, అదేంటంటే న్యాచురల్గా మనకి కండిషనర్లా యూజ్ అవుతుంది అనమాట. ఆ గంజిలో షాంపూ మిక్స్ చేయడం వల్ల చాలా బాగుంటుంది. లేదు అంటే రైస్ మనం నానబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, రైస్ నానబెట్టిన వాటర్ని మామూలుగా షాంపూ వాష్ చేసిన తర్వాత లాస్ట్లో ఆ వాటర్తో కడిగేసుకోండి. చాలా బాగుంటుంది, మంచి కండిషనర్గా ఉంటుందన్నమాట. చూసారు కదా, హెడ్ బాత్ చేసిన తర్వాత మా పాప హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది. బిఫోర్ ఆఫ్టర్ మీకు చూస్తే అర్థమవుతుంది కదండి. ఇలా మీరు వీక్లీ ఒక 2 ఇలా ట్రై చేయండి. తప్పకుండా మీ హెయిర్ అయితే మంచి గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చేదానికంటే ముందైతే హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది, డాండ్రఫ్ అయితే తగ్గుతుంది. డాండ్రఫ్ తగ్గిందంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. హెయిర్ ఫాల్ తగ్గిందంటే తర్వాత ముందు ఓడడం ఆగిపోతే పెరగడం గురించి తర్వాత ఆలోచించవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు నాకు కామెంట్ సెక్షన్ లో, అక్క చాలా బాగుంది, చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనేసి. మునగాకు మనకి ఎక్కడైనా దొరుకుతుంది కదండి, ఈజీగా అందుబాటులో ఉండే చెట్టే. ప్రతి ఒక వీధికి 2-3 చెట్లైనా ఉంటాయి మునగ చెట్లు. చక్కగా గుప్పుడు ఆకు తెచ్చుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోండి. హెయిర్ గ్రోత్ కోసం కానీ, హెయిర్ ఫాల్ అయ్యే ప్రాబ్లం ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా మంచిది. ఇంకా మునగాకుతో చేసే ఇంకా మంచివి ఇంకా ఉన్నాయండి. హెయిర్ ప్యాక్స్ కావచ్చు, ఫేస్ ప్యాక్స్ కావచ్చు. మీకు కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో చెప్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే, మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకేంటంటే ఇంకా నాకు ఒక మోటివేషన్ ఉంటుంది అనమాట. మీకు నచ్చింది ఈ వీడియో అనేసి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి ఒక ఇంట్రెస్ట్ అయితే పుడుతుంది. మన ఛానల్లో ఇది ఒకటే కాదండి, మంచిగా ప్రతి ఒక్కటి కూడా హౌస్ వైఫ్ కి, హోమ్ మేకర్ కి, ఉమెన్ కి యూజ్ అయ్యే ప్రతి వీడియో కూడా ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చూడండి. మీకు యూజ్ అవుతాయి, కంటెంట్ బాగుంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.